ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క సమయం దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మనం యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించిన విషయాల్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినం కూడా మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనాన్ని మన ధ్యాన భాగంగా చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు లేవని మాతో చెప్పమనగా ఆయన వారితో ఇట్లా నేను మరి ఒక వాక్యాన్ని చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునో మిమ్మను మోసపరచనీయకుడి. నేనింకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రియులారా, మనం నిన్నటి దినాన యేసు ప్రభు యొక్క రాకడకు క్రీస్తు విరోధి ఈ లోకంలో బయలుపడడానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక యేసు ప్రభు యొక్క రాకడకు సూచనలు ఆయన చెప్పినప్పుడు అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పారు. వారందరికీ ఆకరణ వచ్చేవాడు, వారిని అంత్యక్రీస్తు అని అన్నారు. కానీ వాస్తవంగా క్రీస్తు విరోధి అని బైబిల్ వారిని గురించి చెప్తా ఉంది. కనుక వాడు బయలుపరచబడినప్పుడు ప్రభు యొక్క ఆగమనం వస్తుంది అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేశాడు. మనము నిన్నటి దినాన ముగించుకోక మునుపు ఈ ధర్మ విరోధి లేక క్రీస్తు విరోధి భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించడం అనేది ఎన్ని దశలుగా జరుగుతుందో దానిని గురించి మనం నేర్చుకోవాలి అనుకున్నాం. నేను మీకు జ్ఞాపకం చేస్తాను కొన్ని. క్రీస్తు విరోధి తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలి అనేది వానికి ఉన్న ఒక ప్రగాఢ వాంఛ. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు భూమి మీద తన రాజ్యాన్ని తాను కొనసాగిస్తాడు. కనుక 7 సంవత్సరములు భూమి మీద వాని రాజ్య పరిపాలన జరుగుతుంది. దాన్ని మనం శ్రమల కాలం అని కూడా అంటాం. అది 2 భాగాలుగా ఉంటుంది. మొదటి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీలతో అతడు సంధి కలిగి ఉంటాడు, సమాధానం కలిగి ఉంటాడు. వాస్తవంగా 7 సంవత్సరాలకి సంధి చేసుకుంటాడు. కానీ 3.5 సంవత్సరాల వరకే వారితో సమాధానంగా ఉండి 3.5 సంవత్సరాల తర్వాత వారిని విభేదించి వాడు పరిశుద్ధ ఆలయంలోనికి వెళ్ళి తానే దేవుడను అని కూర్చుండి నన్ను ఆరాధించండి అని చెప్పి అనుదిన బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీలకు అర్థమవుతుంది ఇతడు మెస్సియా కాదు, క్రీస్తు విరోధి అని. అప్పుడు వారు వాడి నుండి పారిపోతారు అరణ్యానికి. అక్కడ 3.5 సంవత్సరాలు వారు దాక్కుంటారు, అక్కడ వారు దాచబడతారు. ఈ మధ్యలో కొంతమంది హతసాక్షులు అవుతారు. వారు మధ్యాకాశంలకు ప్రభువుని ఎదుర్కోవడానికి అక్కడికి వెళతారు. అంటే 7 ఏళ్ల శ్రమలకు మునుపు సంఘం ఎత్తబడుతుంది. ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో మధ్యలో యూదుల్లో నుండి రక్షింపబడిన వారు, యేసు ప్రభుని అంగీకరించిన వారు మధ్యలో ఎత్తబడతారు. వారిని గురించి ప్రకటన గ్రంథంలో మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు అని రాయబడి ఉన్నది. ఇలా 7 సంవత్సరాలు భూమి మీద వాని పరిపాలన, దాన్ని శ్రమల కాలం అంటాం. అది అయిన తర్వాత ఆ 7 ఏండ్ల చివరి దశలో హర్మగిద్దోను యుద్ధం జరుగుతుంది.
వాడు భూమి మీద ఉన్నటువంటి ఇతర రాజ్యాలను సమకూర్చుకొని ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వెళతాడు. దాన్ని హర్మగిద్దోని యుద్ధం అంటాం. ఆ యుద్ధంలో దేవుడు జోక్యం చేసుకొని యేసు ప్రభువు తన ఆగమన ప్రకాశము చేత ఆ క్రీస్తు విరోధిని, అక్కడున్న వాని అనుచరులను ఆయన మరి ఓడిస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. ఆ తర్వాత భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. క్రీస్తు విరోధి యొక్క రాజ్యం భూలోకంలో స్థాపింపబడిన వెంటనే సంఘం ఎత్తబడడం అనే దాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్రీస్తు విరోధి ఇశ్రాయేలీలతో సంధి చేసుకొని ప్రపంచమంతటితో ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. యెరూషలేమును రాజధానిగా చేసుకుంటాడు. ఎందుకు యెరూషలేమును రాజధానిగా చేసుకుంటాడు? 1000 ఏండ్ల పరిపాలన యేసు ప్రభు యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలించాలి కనుక దానికంటే ముందుగా వాడికి ఉన్న కోరికను బట్టి వాడు యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తాడు. యెరూషలేములో దేవాలయంలో బలిని నైవేద్యాల్ని ప్రారంభించి ఇశ్రాయేలీల ఎదుట ఒక మెస్సియాగా అతడు గుర్తింపు తెచ్చుకుంటాడు. తర్వాత అబద్ధ ప్రవక్త అనే 2వ క్రూర మృగం మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తాం. ఒక క్రూర మృగమేమో సముద్రంలో నుండి బయటికి రావడం, వాడు క్రీస్తు విరోధి. 2వ క్రూర మృగం భూమిలో నుండి పైకి రావడం, వాడు అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త సంపూర్ణంగా క్రీస్తు విరోధికి సహకరించడం జరుగుతుంది. సాతాను అనే అధికారమును శక్తిని క్రీస్తు విరోధికి సాతాను ఇస్తాడు కనుక వాడు 7 ఏండ్లు భూమి మీద వాడు తనకిష్టమైనట్టుగా పరిపాలన జరిగిస్తాడు. సాతాను క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త, దీన్ని సాతాను యొక్క త్రిత్వము అని అన్నారు. క్రీస్తు విరోధి మొదట 3.5 సంవత్సరాల్లో తన రాజ్యాన్ని స్థిరపరుచుకొని తర్వాత 3.5 సంవత్సరాల్లో తానే దేవుడని చెప్పి అత్యంత నిరంకుశంగా పరిపాలన చేస్తాడు. ఇది సాతాను యొక్క లేక క్రీస్తు విరోధి యొక్క రాజ్య పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలు. నేను మరికొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. అంటే ఇది మనకు అర్థం కావడానికి నేను కొంచెం వెనక్కి వెళ్ళి బైబిల్లో ఉన్న గతంలో జరిగిన సంఘటనలు కొన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. దేవాతి దేవుడు మహిమ కలిగినటువంటి ప్రకాశముతో ఆయన పరిశుద్ధ పర్వతం మీద సింహాసనాసీనుడై ఉండగా ఆయన దగ్గర కెరూబులు ఉన్నారు. వాళ్ళలో ప్రధాన కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య సంచరించుచు దేవుని యొక్క సింహాసనానికి దగ్గరగా వెళ్ళగలిగిన ఆ కెరూబు లూసిఫర్ అన్నారు. లూసిఫర్ అనేటువంటి పేరు గ్రీకు పేరు. దాన్ని తెలుగులో మనం తేజో నక్షత్రము అని అన్నారు. ఈ లూసిఫర్ దేవుని సింహాసనాన్ని ఆశించి నేను దాన్ని అధిరోహించాలి అనుకున్నాడు, అధిష్ఠించాలి అనుకున్నాడు. కనుక దేవుడు ఆ లూసిఫర్ని అక్కడి నుంచి పడవేసినట్టుగా మనం చూడగలం. వాడు వాని దూతలు ఎప్పుడైతే పడవేయబడ్డారో అప్పటి నుండి దేవునికి వ్యతిరేకంగా వాడు 2 ముఖ్యమైన పనులు చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది దేవుని పనిని ఆటంకపరిచి పాడు చేయటం. ఆది కాండం నుండి మనం చూస్తాం, దేవుడు సృష్టిని చేస్తే మానవులను చేస్తే ఇలాగ ఆది కాండం నుండి మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని పనిని ఆటంకపరచడం, దేవుని పనిని పాడు చేయటం. రెండవది దేవుడు చేసే ప్రతి పనిని కాపీ కొట్టడం, వాడు చేసే పని. అది ఎలాగో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు తన ప్రవక్తలను పంపించాడు ఇశ్రాయేలీలను హెచ్చరించడానికి. సాతానుడు కూడా తన ప్రవక్తలను పంపించాడు ఇశ్రాయేలీలు దారి తప్పేటట్టుకు చేయడానికి. వారి నోట అబద్ధములాడు ఆత్మ ఉన్నట్టుగా మన పాత నిబంధనలో చూడగలం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరారు అని బైబిల్ చెప్తుంది. ఈ అబద్ధ ప్రవక్తని దేవుడు పంపలేదు, సాతానుడు పంపాడు. దేవుడు తన ప్రవక్తలను పంపితే సాతానుడు తన ప్రవక్తల్ని అబద్ధ ప్రవక్తలను పంపాడు. అలాగనే దేవుడు 12 మంది అపోస్తులను ఎన్నుకొని వారిని నియమించి సువార్త చేయడానికి వారిని పంపితే సాతానుడు కూడా తన అనుచరులను అపోస్తులుగా చేశాడు. బైబిల్ గ్రంథంలో కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడి ఉన్నది, వాడు వెలుగుదూత వేషను ధరించాడు సాతానుడు, వారి అనుచరులు వారు అబద్ధ అపోస్తుల వేషమును ధరించారు అని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. ఆ తర్వాత దేవుడు తన సంఘానికి తన పిల్లలకు కృపావరాలు ఇచ్చాడు. సాతానుడు తన దాసులకు తన అనుచరులకు వాడు కూడా కొన్ని వరాలు ఇచ్చాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన
సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును అని రాయబడి ఉన్నది. కాబట్టి సాతానుడు కూడా తన అనుచరులకు కొన్ని వరాలు ఇస్తాడు. వారు కూడా అద్భుతాలు చేస్తారు, వారు కూడా ప్రవచనాలు చెప్తారు, వారు కూడా భాషలు మాట్లాడతారు, వారు కూడా కొన్ని మహత్తైనటువంటి కార్యాలు జరిగిస్తారు. దేవుడు తన దాసులకు ఎలాగా కృపావరాలు ఇచ్చాడో సాతానుడు కూడా తన దాసులకు అటువంటి వరాలు ఇస్తారు. కనుక నిన్న మొన్నటి వరకు అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు అని చెప్పి టీవీల్లో ఓదరగొట్టినటువంటి బోధకులు ఈ సమయంలో వారు కనుమరుగయ్యారు. నిజంగా దేవుడు వారికి కృపావరాలు కనుక ఇచ్చి ఉంటే, స్వస్థత వరాలు, అద్భుత వరాలు కనుక దేవుని వల్ల వారు పొందిన వారైతే ఈరోజు ఈ కరోనా వైరస్ చేత ప్రపంచం వ్యాప్తంగా బాధింపబడుతున్న ఈ దినాల్లో అటువంటి అద్భుతాలు చేయగలిగిన, స్వస్థత వరం కలిగిన ఆ బోధకుల యొక్క అవసరత ఇప్పుడు చాలా ఉంది. కానీ వారు మరుగైపోయి వారి ఇళ్లల్లో నుండి వారు బయటికి రావటం లేదు. కనుక దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు కృపావరం కనుక ఇస్తే ఆయన నేటి దినాల్లో ఉన్న అవసరాన్ని బట్టి తప్పనిసరిగా ఆయన వాడుకుంటాడు. కనుక సాతానుడు తన దాసులకు కూడా కొన్ని వరాలు ఇస్తాడు. వాటిని వారు ఉపయోగించి ప్రజలను తమ వైపు త్రిప్పుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు. కనుక మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ దినాన ప్రభు దగ్గరికి వెళ్ళి, నీ నామమున ప్రవచింపలేదా, అద్భుతాలు చేయలేదా, స్వస్థతలు జరిగించలేదా, దయ్యాలను వెళ్ళగొట్టలేదా అంటే, అక్రమము చేయవర్లారా మీరెవరో నాకు తెలియదు, నా ఎదురు నుండి వెళ్ళిపోమన్నాడు. కనుక వారు కృపావరాలు పొందారు, కానీ దేవుని పనులు సరిగ్గా సాగలేదు. ఇంతకీ వారికి దేవుడు కృపావరాలు ఇచ్చాడా, లేకపోతే సాతాను ద్వారా వారు వరాలు పొంది వారు పని చేశారా? మన ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాతే ఇటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. మనం త్వరపడి తీర్పు తీర్చలేము, కానీ దేవుడు గనక కృపావరాలు ఇస్తే ఖచ్చితంగా వాటి అవసరతను బట్టి దేవుడు వాడుకుంటాడనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాగ మనం గమనించినప్పుడు దేవుడు తన ప్రవక్తలను పంపితే సాతానుడు వాడు తన ప్రవక్తలను పంపాడు, దేవుడు అపోస్తులను పంపితే సాతానుడు వాని అపోస్తులను పంపాడు. దేవుడు తన పిల్లలకు, తన దాసులకు కృపావరాలు ఇస్తే సాతానుడు కూడా తన దాసులకు కొన్ని వరాలు ఇచ్చి వాటి ద్వారా కొన్ని అద్భుతాలు చేసేటట్టుగా వారికి అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా దేవుడు త్రిత్వమై ఉన్నాడు. ఆయన తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. సాతానుడు కూడా వాడు త్రిత్వము కాకపోయినా త్రిత్వముగా బయలుపరుచుకుంటాడు వాడు. కనుక సాతానుడు త్రిత్వము కాదు, కానీ వాడు త్రిత్వముగా బయలుపరుచుకుంటాడు. ఎందుకంటే దేవుడు చేసే ప్రతి దాన్ని వాడు కాపీ కొట్టి దేవునికి సమానునిగా వాడు ఊహించుకుంటాడు. కనుక దేవుడు ఎలా త్రిత్వమై ఉన్నాడో వాడు కూడా అలాగ త్రిత్వంగా బయలుపరుచుకుంటాడు. కనుక తండ్రికి ప్రత్యామ్నాయంగా సాతానుడు మనకు కనబడుతున్నాడు, తండ్రికి వ్యతిరేకంగా. అలాగే కుమారునికి వ్యతిరేకంగా క్రీస్తు విరోధి, అలాగే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధ ప్రవక్త. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎలా త్రిత్వమై ఉన్నారో సాతానుడు వాన్ని ప్రకటన గ్రంథంలో ఘట సర్పం అన్నారు. ఈ ఘట సర్పము మొదటి క్రూర మృగం అని పిలువబడిన క్రీస్తు విరోధి, రెండవ క్రూర మృగం అని పిలువబడిన అబద్ధ ప్రవక్త. దీన్ని సాటన్ ట్రినిటీ అని అన్నారు, సాతాని యొక్క త్రిత్వము అన్నారు. ఈ విధంగా సాతానుడు ప్రతి దానిని వాడు కాపీ చేయడం, దేవునితో నేను సమానుణ్ణి అని అనుకోవడం, అది మనం చూస్తాం. కనుక క్రీస్తు విరోధి క్రీస్తుకు వ్యతిరేకంగా వాడు పనిచేసేవాడిగా మనం చూస్తాం. అందుకనే వాడిని క్రీస్తు విరోధి అని అన్నారు. ఇంతకీ క్రీస్తుకు విరోధంగా వాడు చేసే పని ఏంటి అని అంటే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో అక్కడ ఒక కళ మనం చూస్తాం. నెబుకద్నెజరుకు వచ్చిన కళ. ఆ కళలో ఒక ప్రతిమ కనబడుతుంది. దాని తల బంగారం, దాని యొక్క భుజములు వెండి, దాని ఉదరము ఇత్తడి, దాని పాదములు ఇనుము మట్టి కలిసినట్టుగా ఉంటుంది. కనుక మొదటిది బబులోను సామ్రాజ్యం, రెండవది మాదీయ పారసీక సామ్రాజ్యం, మూడవది గ్రీకు సామ్రాజ్యం, నాలుగవది రోమా సామ్రాజ్యం. కనుక రోమా సామ్రాజ్య కాలంలో 2:44లో దానియేలు గ్రంథంలో రాయబడిన ప్రకారం ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానిని క్రీస్తు రాజ్యము అని అన్నారు. అది పెంతెకోస్తు దినాన
రోమా ప్రభుత్వ కాలములో స్థాపించబడింది. దాన్నే సంఘము అని అన్నాం. కాబట్టి ఇలాగ యేసు ప్రభువారు భూమి మీద తన రాజ్యాన్ని ఎలా స్థాపించాడో, సాతానుడు కూడా తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలి అని అప్పటి నుండి తప్పిస్తూనే ఉన్నాడు వాడు. కాబట్టి వానికి ఉన్న ప్రగాఢమైన కోరిక, వాడు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించాలి అని. దాని కొరకు వాడు చివరి దినాల్లో చేసే పని ఏంటంటే 10 మంది రాజులను కూడగట్టుకొని వారిలో ఒకరికి అధికారం ఇచ్చి వానిలోనికి తన ఆత్మను పంపి వారిని క్రీస్తు విరోధిగా భూమి మీద నిలవబెట్టి వాని చేత పరిపాలన చేస్తారు. దానిని క్రీస్తు విరోధి రాజ్యము అన్నారు. అది 7 ఏండ్లు జరుగుతుంది. కాబట్టి క్రీస్తు విరోధి రాజ్యం భూమి మీద 7 సంవత్సరాలు ఉంటుంది. దాన్నే మనం శ్రమల కాలం అన్నాం, ఇందాక జ్ఞాపకం చేసుకున్నట్టు. మొదటి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీలతో సమాధానంగా ఉండడం, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అనేవి రావడం మనం గమనిస్తాం. తర్వాత క్రీస్తు విరోధి తన రాజ్యాన్ని ముఖ్యంగా స్థాపించడానికి 4 విషయాల్ని తాను వాడుకునేవానిగా మనం చూస్తాం. అంటే తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి తాను 4 సూత్రాలను ఉపయోగిస్తాడు. అందులో మొట్టమొదటిది ప్రపంచ శాంతి. ఈ రోజుల్లో మనం గమనిస్తున్నప్పుడు ఒక రాజ్యాధినేత ఇంకొక రాజ్యాధినేతతో సరిపడని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక అగ్రరాజ్యం అని పిలువబడిన అమెరికా, ఆ తర్వాత ఉత్తర కొరియా, అది అగ్రరాజ్యం కాకపోయినా నేను అగ్రరాజ్యాధినేతను అన్నట్టుగా ఆ ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉండడం, వీరిద్దరి మధ్య సఖ్యత లేకపోవడం, నేను అగ్రరాజ్యంగా ఉండాలి అని చైనా భావించడం, తర్వాత ఇంకా రష్యా నేను అగ్రరాజ్యంగా ఉండాలి అనుకోవడం, ఇలాగ మనం గమనించినప్పుడు ప్రపంచ దేశాల్లో వారి మధ్య శాంతి సమ్మతి అనేది లేదు. కానీ క్రీస్తు విరోధి చేసే పని ఏంటంటే ప్రపంచ రాజ్యాల మధ్య తాను శాంతిని, సమాధానాన్ని తాను సమకూరుస్తాడు. కనుక ప్రపంచ శాంతిని సమకూర్చే ఒకడొస్తాడు. వాడు శాంతి దూతలాగా కనబడతాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద వచ్చుతాడు వాడు. అయితే వాడు క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి. వాడు భూమి మీద శాంతిని స్థాపిస్తానన్నట్టుగా వస్తాడు, కానీ దాని వెనక వాడికి ఉన్న ప్రణాళిక వేరు. అది ఒక సూత్రం. రెండవది సర్వమత సమ్మేళనం. ఈ రోజుల్లో అనేక రకాల మతాలు ఉన్నాయి, కానీ మతాలన్నీ ఒక త్రాటి మీదకి వస్తాయి. దానికి ప్రధాన కారకుడు కూడా క్రీస్తు విరోధి. వాడి సర్వమతాల్ని సమ్మేళనం చేసి మనమంతా ఒకటే అనే భావంలోనికి తీసుకొస్తాడు. అది అన్ని దేశాల వారికి సమ్మతిగా ఉంటుంది. ఇప్పటివరకేమో యెహోవాయే దేవుడు అని యూదులు అన్నారు, అల్లాయే దేవుడని ముస్లిమ్స్ అన్నారు, తర్వాత యేసు ప్రభువే రక్షణ మార్గమని క్రైస్తవులు అన్నారు. కనుక ప్రతి మతానికి వారి అనుచరులు ఉంటూ వచ్చారు. అయితే సర్వమత సమ్మేళనంలో ఎవరి దేవుని వారు కొలిసిన ఈ మతాలన్నీ కూడా ఒకే మార్గంలోనికి వెళతాయని ఒప్పించి వాళ్ళ మధ్య సఖ్యతను కుదురుస్తాడు. మూడవది ప్రపంచమంతా ఒకే కరెన్సీ ఉంటుంది, యూరో కరెన్సీ. కనుక దానివల్ల కలిగే లాభాలేంటో వాడు వివరిస్తాడు. ఆ విధంగా వాడు యూరో కరెన్సీని ప్రపంచంలోనికి తీసుకొస్తాడు. నాలుగవది ఇంటర్నెట్ వ్యవస్థ. ఇప్పటికే ఇంటర్నెట్ వ్యవస్థ వచ్చింది, అయితే 5G రాబోతూ ఉంది. కాబట్టి దాని వలన కలిగే లాభాలేంటో చెప్తాడు, కానీ పరోక్షంగా దాని వలన భయంకరమైన నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాడు తీసుకొస్తాడు. 1 ప్రపంచ శాంతి, 2 సర్వమత సమ్మేళనం, 3 యూరో కరెన్సీ, 4 ఇంటర్నెట్ వ్యవస్థ, అది 5G తీసుకురావడం. అయితే ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటే కొన్ని చోట్ల ఇప్పటికే 5Gకి సంబంధించిన యాంటెనాలు మరి స్థాపించడం జరిగింది. యూరో కరెన్సీకి సంబంధించినటువంటి ఆ ముద్ర బయలుపడింది. సర్వమత సమ్మేళనానికి సంబంధించిన ఆ మీటింగ్స్ అక్కడక్కడ కొన్ని జరగడం మనం గమనిస్తాం. ప్రపంచ శాంతి కోసం కొంతమంది ప్రయత్నం చేయటం గమనిస్తాం. ఇవన్నీ కూడా క్రీస్తు విరోధి యొక్క రాకకు మరి మార్గాన్ని సుగమం చేస్తూ ఉన్నట్టుగా మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. కాబట్టి క్రీస్తు విరోధి బయలుపడడం ఒక్కటే ఇంకా ఆలస్యం. వారికి సంబంధించినటువంటి ముంగుర్తులన్నీ జరుగుతూ వచ్చినాయి. ప్రపంచ శాంతి, సర్వమత సమ్మేళనం, యూరో కరెన్సీ, ఇంటర్నెట్ వ్యవస్థ, ఇవన్నీ కూడా వానికి అనుకూలంగా మలసబడతా ఉంటున్నాయి. వాడు బయలుపడడం ఒక్కటే ఆలస్యం. అయితే ఎప్పుడు బయలుపడతాడు? అడ్డగించువాడు మధ్య నుండి ఎత్తబడితేనే వాడు బయలుపడతాడు.
ఈ అడ్డగించువాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఎత్తబడతాడు? సంఘాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాతే. కనుక పాత నిబంధనలో ఆదికాండంలో ఎలియాజరు రిబ్కాను తీసుకొని ఎలాగా ఇస్సాకుని ఎదుర్కొన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని ప్రియుడైన యేసు ప్రభుని మధ్యాకాశంలో ఎదుర్కోవాలి. అప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మధ్య నుండి అడ్డగించువాడు వెళ్ళిపోతాడో అప్పుడు క్రీస్తు విరోధి బయలుపడతాడు. అది నేడో రేపో మనం చెప్పలేం. కాబట్టి క్రీస్తు విరోధి పరిపాలన 7 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాలు శాంతిమూర్తిగా కనబడతాడు. చివరి 3.5 సంవత్సరాలు క్రూరమృగం. మొదటి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అతనితో ఉంటారు. తర్వాత 3.5 సంవత్సరాల్లో వారు యెరూషలేమును వదిలిపెట్టి అరణ్యాల్లోనికి పారిపోతారు. కొంతమంది చంపబడతారు. క్రీస్తు విరోధి మొదట తానే క్రీస్తుని అంటాడు, తర్వాత నేనే దేవుణ్ణి అంటాడు. దేవాలయంలో బలిని, నైవేద్యాన్ని, పండగలను ఆపివేస్తాడు అతడు. తర్వాత మోషే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తాడు. దేవాలయంలో విగ్రహారాధన ప్రారంభిస్తాడు. తానే దేవుణ్ణని దేవాలయంలోనికి వచ్చి కూర్చుంటాడు. తనను వ్యతిరేకించిన యూదులను అరణ్యానికి వెళ్ళగొట్టి ముద్ర వేయించుకోవాలనని వారిని బలవంతం చేస్తాడు. యూదులను రక్షించడానికి వచ్చిన 2 సాక్షులు ఉంటారు, వాళ్ళను కూడా క్రీస్తు విరోధి చంపుతాడు. ఇది వారి రాజ్యంలో జరిగేటువంటి సంఘటనలు. తర్వాత యేసుక్రీస్తు తన బహిరంగ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు అబద్ధ క్రీస్తును, అబద్ధ ప్రవక్తను సజీవంగా పట్టుకొని అగ్నిగుండంలో పడివేయడం అనేది జరుగుతుంది. 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత జరుగుతుంది. ప్రకటన 19:20లో మనం గమనిస్తాం. మొట్టమొదటి అగ్నిగుండంలో ప్రవేశించేది వారిద్దరే. తర్వాత 1000 ఏండ్లు అయిపోయిన తర్వాత సాతాను అందులో ప్రవేశిస్తాడు. క్రీస్తు విరోధి యొక్క సైన్యం అంతా కూడా హర్మగెద్దోను యుద్ధంలో దహించబడుతుంది. వారి మాంసమును పక్షులు కడిపారా భుజిస్తాయని ప్రకటన గ్రంథం 19:21లో రాయబడి ఉన్నది. 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపులో హర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. అయితే మెగిద్దో అనేటువంటి ప్రాంతంలో జరిగే యుద్ధం అది ఇజ్రాయెల్ దేశానికి దరిదాపుల్లో ఉన్నటువంటి ప్రదేశం. అది ఎడారి ప్రాంతం, యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి ఆ మెగిద్దో అనేటువంటి ప్రాంతంలో టన్నుల కొద్దీ మాంసాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి పక్షులు అవి బయలుపడ్డాయి. కనుక కొంతకాలం క్రితం అవి బయలుపడ్డాయి. ఆ తర్వాత సంవత్సరానికి 1 గుడ్డు మాత్రమే అవి పెట్టేవి. తర్వాత 2 గుడ్లు పెట్టడం ప్రారంభించినాయి. ఆ తర్వాత ఇప్పుడు సంవత్సరానికి 12 గుడ్లు పెట్టడం ప్రారంభించినాయి. అంటే వాటి సంతానం ఎంత త్వరగా అభివృద్ధి పొందుతుందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అవన్నీ కూడా మరి హర్మగెద్దోను యుద్ధంలో క్రీస్తు విరోధి వారి అనుచరులు చంపబడినప్పుడు వారి మాంసమును భుజించడానికి అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అంటే ప్రవచనము నెరవేరడానికి ఎంత సమీపంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తు విరోధి యొక్క రాజ్య స్థాపన కనుచూపు మేరలోనే ఉన్నది అని అర్థమవుతుంది. యేసు ప్రభువారు ద్వారం దగ్గరే ఉన్నారు. క్రీస్తు విరోధి కూడా వాడు కూడా ద్వారం దగ్గరే ఉన్నాడు లోకంలో బయలుపడడానికి. యేసు ప్రభువారు మధ్యాకాశానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. క్రీస్తు విరోధి లోకంలోని బయలుపడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ ఘట్టములు ముగింపులోనికి మనం వచ్చాం గనక, నేడో రేపో ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది గనక ఇవన్నీ మనం వింటున్నప్పుడు ప్రభు రాకడకు సిద్ధపడాలి అని ప్రభునామములో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. మరలా రేపటి దినాన 7 ఏండ్ల శ్రమల కాలంలో వచ్చే 2 సాక్షులు, వారి యొక్క పరిచర్య, వారి యొక్క బోధలు, విషయాల గురించిన వివరాలు మనం నేర్చుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుడుగాక. తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరిశుద్ధుడైన మా తండ్రి, మహాగణుడైన మా ప్రియ ప్రభువా, నీ మాటలు విన్నా నీ బిడ్డలను ఆశీర్వదించండి. ప్రవచనాలు ఎంత త్వరితగతిన నెరవేరుతున్నాయో మేము గమనించినప్పుడు, ఇవన్నీ జరుగుట మీరు చూసినప్పుడు మీ విడుదల సమీపించి ఉన్నదని, మీ కన్నులు పైకెత్తి చూడమని వ్రాయబడిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు విరోధి భూమి మీద బయలుపడడానికి ప్రవచనాలన్నీ కూడా ఎలాగ నెరవేర్పు జరుగుతుంటున్నాయో మేము గమనిస్తూ వచ్చాం. నేడో రేపో భూమి మీద క్రీస్తు విరోధి రాబోతుంటున్నారు. భూమి మీద నుండి మీ మధ్యాకాశాన్ని మిమ్మల్ని ఎదుర్కోవడానికి రాబోతుంటున్నాం. ఆయన ఇంకా విడవబడినటువంటి ఆయన ప్రజలకు భూమి మీద కలిగే మహాశ్రమలు ఎంత ఘోరంగా ఉంటాయో గమనించి, రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారికి ఉజ్జీవాన్ని దయచేయండి. ఈ మాటలు విన్న బిడ్డలను ఆశీర్వదించి మీరు రాకడ కొరకు వారిని సిద్ధపరచుమని యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.